నా వెనకాల ఉన్నది ఎంట్రన్స్. సో ఉదయపూర్లో ఉన్నాము. ఫోర్ట్ ఇది. ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్. సిటీ ప్యాలెస్ను మహారాణా ఉదయ్ సింగ్ మరియు అతని వారసుడు మహారాణాలు తరువాతి 400 సంవత్సరాల కాలంలో ఉదయ్పూర్ నగర స్థాపనతో ఏకకాలంలో నిర్మించారు. మహారాణాలు ఈ రాజభవనం నుండి నివసించారు మరియు వారి రాజ్యాన్ని పరిపాలించారు. తద్వారా ప్యాలెస్ కాంప్లెక్స్ ఒక ముఖ్యమైన చారిత్రాత్మక మైలురాయిగా మారింది. మేవార్ రాజ్యం ప్రారంభంలో నాగ్డాలో ఉదయ్పూర్కు ఉత్తరాన 30 కిలోమీటర్లు 19 మైళ్ళు అభివృద్ధి చెందింది. మేవార్ యొక్క మొదటి మహారాణా గుహిల్ చేత 568 ఏడీలో స్థాపించారు. 8వ శతాబ్దంలో సిసోడియాలు 800 సంవత్సరాలు పాలించిన కొండపై ఉన్న కోట అయిన చిత్తోర్కు రాజధాని మార్చబడింది. మహారాణా ఉదయ్ సింగ్ 1537లో చిత్తూరు వద్ద మేవార్ రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. అయితే ఆ సమయానికి మొఘలులతో జరిగిన యుద్ధంలో కోటపై నియంత్రణ కోల్పోయే సంకేతాలు ఉన్నాయి. ఉదయ్ సింగ్ పిచ్చోలా సరస్సు సమీపంలోని ప్రదేశాన్ని తన కొత్త రాజ్యం కోసం ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రదేశం అన్ని వైపులా అడవులు, శిరస్సులు మరియు ఆరావళి కొండలచే బాగా రక్షించబడింది. అక్బర్ చక్రవర్తి చిత్తోర్ను తొలగించడానికి చాలా ముందు అతను తన కొత్త రాజధాని కోసం ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు. అతను తన వేటయాత్రలో ఒక దానిలో కలిసిన సన్యాసి సలహా మేరకు అతను అక్కడ నిర్మించిన తొలి రాచరిక నిర్మాణం రాయల్ యార్డ్ లేదా రాయ్ అంగన్. ఇది సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్ భవనానికి నాంది. మహారాణా తన కొత్త రాజధానిని నిర్మించమని సన్యాసి సలహా ఇచ్చిన ప్రదేశంలో కోర్టు నిర్మించబడింది. 1572లో ఉదయ్ సింగ్ మరణాంతరం అతని కుమారుడు మహారాణా ప్రతాప్ ఉదయ్పూర్లో అధికార పగ్గాలు చేపట్టాడు. తర్వాత 1576 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అక్బర్పై ప్రతిష్ఠ భవనంతో ముగిసిన ప్రసిద్ధ హల్దీ ఘాటీ యుద్ధంలో మహారాణా ప్రతాప్ మరణం తర్వాత అమర్ సింగ్ ఉదయ్పూర్లో అధికార పగ్గాలు చేపట్టాడు. ఈ కోటను పరిపాలించిన మహారాణా ప్రతాప్ వర్మ ఆయన వాడిన కత్తులు, బల్లాలు, గన్నులు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొత్తం జరిగిన యుద్ధానికి సంబంధించిన ఖడ్గాలు, గన్నులు ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడ. మీరు చూస్తున్నారు కదా బాక్సెస్. ఆ బాక్సుల్లో కూడా సంథింగ్ ఆభరణాలు సంథింగ్ ఏమైనా ఉండొచ్చు. చూడండి, ఎక్కడ చూసినా మీకు కత్తులే కనిపిస్తాయి. కత్తులు, గన్నులు, ఒక సెట్టు గన్నుల సెట్ మొత్తం ఉంది. అప్పట్లో వాడిన కత్తులు నిజంగా అంటే ఇంకా ఎప్పటికీ ఇంకా షార్ప్గానే ఉన్నాయి. చూడండి రాజు డ్రెస్ ఎట్లా ఉంది. సో బల్లాలు నేను చెప్పినా కదా, కత్తులు ఎక్కడ చూసినా మీకు కత్తులు, డిజైనింగ్ వెరైటీ మీరు సినిమాలో కూడా చూడనటువంటి కత్తులు. కానీ ఉదయ్పూర్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ సర్ప్రైజింగ్ ఉంది. ఎందుకంటే మనం సినిమాల్లోనే చూస్తాం, రియల్గా చూడడం. కత్తులే చూడండి ఎట్లనే అన్ని తలవార్లు. అక్కడ చూడండి పెద్ద పెద్ద గన్నులు, ఇంకా పెద్ద గన్నులు. మనిషి ఒక 10 ఫీట్ 12 ఫీట్ గన్నులు కూడా. మళ్ళీ అప్పట్లో వాళ్ళు హైట్ ఉన్నారు, మళ్ళీ ఎట్లా వాడినారో కూడా తెలియదు. చూడు ఇంత పెద్దగా ఉంది గన్ను. ఇక్కడ చూడండి మిడిల్. సో ఈ కత్తులు, గన్నులు చూసినారా, నేను చెప్పినాను కదా. సో ఇది లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చాలా అయితే ఇంకా కోటలో వచ్చేసి మొత్తం మ్యాన్ హోల్స్ అంటారు చూసినారా, మొత్తం చిన్న గృహాలు లాంటివి ఉన్నాయి.
చాలా చిన్న చిన్న గన్నులు, అప్పట్లోనే ఇంత చిన్న చిన్న గన్నులు వచ్చినాయి చూడండి. ఐ థింక్ ఇది బ్రిటిష్ కాలంలో వాడిన కత్తులు, గన్నులు చూడండి. గన్ను బాక్స్ కూడా ఉంది. చిన్న చిన్న కత్తులు చాలా బాగున్నాయి నిజంగా. అంటే ఉదయపూర్ ప్యాలెస్ మాత్రం ఎంట్రీ సూపర్ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఉంది. మీరు చూసినారు కదా కోట గోడలు ఎలా ఉన్నాయి, కోట ఫేస్ ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇది చూడండి చిన్న పిరంగి. రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశీకులు మహారాణా ప్రతాప్ వర్మ అండ్ అక్బర్, ఇంకా చాలామంది రాజుల శిలా విగ్రహాలు ఉన్నాయి.
చూడండి కోట ఎంత చిన్నగా ఉన్నాయి. దాంట్లో ఎట్లా అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఎన్ని దారులు తిరిగేది లోపల. ఇది మోతీ మహల్. ఇది మోతీ మహల్. సార్ చూడండి, రాజాకచ్చి రాజుగారి చైరు. ఇది మహారాణా కరణ్ సింగ్ మోతీ మహల్. మోతీ మహల్ చూడండి కోట ఎట్లా చూస్తున్నారా, చిన్న చిన్న దారులు. చూడండి ఒకసారి, చిన్న డోర్స్. ఇది ఒక సూట్కేస్ స్టైల్ సపోజ్ ఒక బీరువా లాంటిది. ఈడ ఒకటి సినిమాలో ఉన్నట్టుంది, కానీ ఇవి కిటికీలు సార్. టోటల్ అదే సార్ కింద మనం కింద నుంచి పైకి వచ్చినాం సార్. ఇది చంద్రముఖి సినిమాలో ఉన్నట్లుంది. చూడండి ఎట్లున్నది. ఒక్కడు వస్తే మాత్రం చాలా భయపడతారు సార్. ఇది చిన్న ఉంది. దిస్ వే ప్లేస్. సో రాజా గారి చాలా ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ. సోఫా అప్పట్లో, ఇవి దర్వాజాలు. చూడండి ఇలా కూర్చున్నారు రాజా గారు. రాజుగారి బెడ్రూమ్, రాజుగారి చైరు లోపల. ఇక్కడ డైనింగ్ టేబుల్. ఇది బాత్రూమ్, వాష్ బేసిన్. అప్పట్లో బాత్రూమ్ ఒరిజినల్ మొత్తం అంతా. టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడు కొత్తగా వచ్చిందని మనం అందరం అనుకుంటున్నాం, కానీ అప్పటి నుంచే ఉన్న టెక్నాలజీని డెవలప్మెంట్ చేసి ఇప్పటి వరకు చేశారు. కానీ అప్పుడున్న నాణ్యత వేరు, ఇప్పుడున్న నాణ్యత వేరు. ఒకసారి చూడండి ఆ ఆండలు ఎలా ఉన్నాయో. ఆ ఆండలు కానీ భోగాన్లు, ఆ డెగిషలు. ఇది చూడండి ఒకసారి అల్మారా. అప్పట్లో వాళ్ళు వాడిన పొయ్యి, డెగిషలు సేమ్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. సామాన్లు మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. అన్నీ మొత్తం షాకింగ్లో ఉన్నా నేనైతే. ఎందుకంటే మొత్తం అప్పట్లో వాళ్ళు వాడిన అన్నీ వాళ్ళు ఎట్లా తీసి పెట్టినారో అది చూడండి. మొత్తం కిచెన్ సామాన్ అంతా అట్లనే ఉంది. వాళ్ళు ఎట్లా తీసి పెట్టినారని అంటే మరి యుద్ధాలు జరిగినాయి, బ్రిటిష్ యుద్ధాలు. వాళ్ళు ఆ టైంలో అట్లనే ఉండిపోయినట్లే వాళ్ళు పరిపాలించినట్టున్నారు. తర్వాత చూడండి ఎలా ఉందో. నాకు తెలిసి ఫ్యాన్ కూడా ఉంది అప్పట్లో. అలానే వాళ్ళు వాడిన ప్రతి ఒక్కటి అలానే అక్కడే అక్కడ. సడన్గా వీడియో ఆగిపోయిందంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. సో 3-4 అవర్స్ నాన్ స్టాప్ కోటలోనే ఉన్నాం ఇంకా. సో మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. అక్కడైతే ఇక దిగిన ఫొటోస్ నేను పెడుతున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. నా జీవితంలో ఇంతవరకు నేను ఇటువంటి కోటను చూడలేదు, ఇంత పెద్ద కోట. సర్ప్రైజ్లే ఉన్నాయి అన్నీ అక్కడ. లోపల వచ్చేసి ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది. మేము చాలా చాలా ఫొటోస్ దిగినాము. ఆ ఫొటోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది మేము ఎంత ఎంజాయ్ చేసినాం అనేది. మహారాణి అంటే వాళ్ళు అప్పట్లోనే వాళ్ళ శిలా విగ్రహాలు తయారు చేసుకున్నారు, బొమ్మలు కానీ. చూడండి కత్తులు ఎలా ఉన్నాయి, కత్తులు బల్లాలి. సో లాస్ట్ పాయింట్ ఇదే. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మళ్ళీ వీడియోస్ చూడండి.